ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకున్న కవితను విచారించింది. ఆ తరువాత కవితకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సిబిఐ రంగంలోకి దిగి కవిత తిహార్ జైల్లో ఉండగానే అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కవిత జైల్లోనే ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. అయితే అనారోగ్యం కారణంగా తను బెయిల్ ఇవ్వాలంటూ కవిత మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయినా ఫలితం లేదు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో పాటు గైనక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా జూలైలోని కవిత జ్వరం, గొంతు నొప్పి, అస్వస్థకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆమె జైలు నుంచి ఎయిర్స్ కు దినదయాల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి కవిత అస్వస్థకు గురి కావడంతో కవిత సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే కవిత కేసును విచారణన్న ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. బుధవారం కవితపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగగా తిహార్ జైలు నుంచి కవితను అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు.